ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం అనేది అంత ఈజీ కాదు, అది సాధ్యమే కాదు. సో ఇంట్రెస్ట్ రేట్లు పెంచకపోతే గోల్డ్ సిల్వర్లో మీరు ర్యాలీ చూస్తారు అండ్ గోల్డ్ సిల్వర్లో క్రాష్ అయితే రాదు. బట్ ఇక్కడే అసలైన వార్త మీకు రాబోతా ఉంది. అదేంటో చెప్తాను వినండి. ఇన్ఫ్లేషన్స్కి ఇంట్రెస్ట్ రేట్లకి రిలేషన్స్ ఇవన్నీ ఉన్నా కూడా మార్కెట్లకి గోల్డ్ సిల్వర్కి అన్నింటికి కూడా ఇంపాక్ట్ చేయగలిగేది ఇన్ఫ్లేషన్స్ ఇంట్రెస్ట్ రేట్లు కావు ఇప్పుడు. అండ్ నేను మరొకసారి చెప్తా ఉన్నాను, ఎవరైతే వాట్సాప్ ఛానల్లో ఉంటారో లేకపోతే మా యొక్క పోస్టులు చూస్తూ ఉంటారో సందర్భం బట్టి అవసరం ఉండేటప్పుడు మనం ఇమీడియట్గా ఒక పోస్ట్ లేదా ఒక అప్డేట్ అయితే ఇస్తాం, పద్ధతిలో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పుడు మార్గాలు. సో నేను 10 సార్లు చెప్తా ఉన్నాను, కానీ చాలా మందిలో మార్పు అయితే రావట్లేదు. ఇది మరొకసారి నా చేత చెప్పించుకోకండి. నన్ను దయచేసి ప్రైజెస్ కోసం అయితే కన్సల్ట్ చెయ్యొద్దు. నేను మరొకసారి చెప్తా ఉన్నాను. హాయ్ ఎవ్రీవన్, నేను మీ సత్య సంతోష్, గ్లోబల్ మార్కెట్ అనలిస్ట్, సర్టిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్. మార్కెట్లో డిఫరెంట్ టైంలో మనం గోల్డ్ సిల్వర్, స్టాక్ మార్కెట్ అండ్ డిఫరెంట్ ఎకనామిక్స్ పైన మన యొక్క అభిప్రాయాలు లేదంటే మార్కెట్ ట్రెండ్ సంబంధించి అనాలిసిస్ షేర్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ మీరు మొదటిసారి ఈ వీడియో చూస్తూ ఉంటే ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే గతంలో మనం ఇచ్చిన అనాలిసిస్, అప్డేట్స్ ఇవన్నీ కూడా చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. అన్లైక్ చాలామంది కంటెంట్ని చాలా వరకు కంటెంట్ క్రియేటర్స్ లేదంటే యూట్యూబర్స్ వాళ్ళకి నచ్చింది లేక ఏదైతే ఎక్కువగా వైరల్ అవుతుంది అలాంటి కంటెంట్ షేర్ చేసి చాలామంది ఫాలోవర్స్కి, ఆడియన్స్కి తప్పుడు అభిప్రాయాలు లేదంటే తప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. అలా కాకుండా అందరికీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పి అసలు అనాలిసిస్ ప్రాసెస్ ఏంటి, ఎలా మనం బెటర్ అనాలిసిస్ చేసుకోగలము అండ్ ఎవరికైతే అనాలిసిస్ తెలియదో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పట్ల అవగాహన అండ్ సపోర్ట్ అయితే ఇవ్వడం మా యొక్క లక్ష్యము, మా యొక్క ధ్యేయం. సో ఇదివరకు మేము ఇచ్చిన పాత అనాలిసిస్, ఆ వీడియోస్, ఆ రికార్డ్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవి చూడొచ్చు. ఇక్కడ ఈ వీడియోలో నేను కొన్ని కీ పాయింట్స్ మాట్లాడే ముందు మీరు తెలుసుకోవాలి. జూలై 28, 29 తారీఖున యూఎస్ఏ ఫెడ్ తీసుకోబోతున్న నిర్ణయాలు యూఎస్ఏ ఎకానమీ మీద, ప్రపంచం మీద, ఇండియా మీద, మరీ ముఖ్యంగా గోల్డ్ సిల్వర్ లాంటి అసెట్ క్లాసెస్లో ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పి ఇప్పుడు ప్రపంచం మొత్తం చాలా ఆతృతగా ఎదురు చూస్తాం. దీని మీద చాలామంది వాళ్ళకి అభిప్రాయాలు, ఒపీనియన్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఇచ్చే ప్రయత్నం చేస్తాను. జూలై 28, 29 తర్వాత గోల్డ్ సిల్వర్లో ర్యాలీ వస్తుందా లేదా ఫర్దర్ క్రాష్ వస్తుందా, లేదా ఇండియన్ మార్కెట్స్ కానీ యూఎస్ఏ మార్కెట్లో ఎలాంటి ఒక పెను మార్పులు వస్తాయా, రావా, ఎందుకు వస్తాయి, ఎందుకు రావు, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. అయితే ఇక్కడ ఈ వీడియోలోకి డీటెయిల్గా మనం మాట్లాడే ముందు కొన్ని పాయింట్స్ మీ అందరూ గుర్తు తెచ్చుకోవాలి. ఒకటి డిస్క్లైమర్ అంటే యూట్యూబ్లో, సోషల్ మీడియాలో లేదా బయట ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా ఒక అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు అంటే అది వాళ్ళ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ లేదా అభిప్రాయము, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. దానివల్ల మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అయితే తీసుకోకూడదు. మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలంటే మీకు దాని మీద పూర్తి అవగాహన ఉండాలి, లేదా మీరు మీ యొక్క పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ లేదంటే కన్సల్టెంట్ని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. ఈరోజు మార్కెట్లో చాలామంది సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి నచ్చినట్టుగా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్కి వాడుకుంటా ఉన్నారు. అది చాలా ప్రమాదకరం. సోషల్ మీడియా అనేది ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ క్రియేషన్ లేదంటే ఒక అవేర్నెస్ కంటెంట్ ఇచ్చే ప్రోగ్రామ్. సో ఇది మీరు నన్ను గమనిస్తూ ఉన్నా లేదా మార్కెట్లో చాలా యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతున్నా కూడా ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. మార్కెట్లో ఎవరో ఏదో చెప్పారు అంటే అది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, అది ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతేగాని సోషల్ మీడియాలో ఎవరో ఏదో చెప్పారని చెప్పి మీరు నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఎందుకంటే చాలామంది నేను చూశాను, మార్కెట్లో సిల్వర్ ర్యాలీ అవుతుంది అంటే చాలామంది ఎగబడి కొనేశారు, పడిపోతుంది అంటే ఎగబడి అమ్మేశారు. ఇవన్నీ కూడా ఒక హెర్డ్ మెంటాలిటీ, ఒక గ్రూప్ మనస్తత్వాన్ని క్రియేట్ చేస్తూ ఉంది. చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్. సో డెసిషన్ తీసుకోవాలంటే మీకు పూర్తిగా అవగాహన వస్తే డెసిషన్ తీసుకోండి, లేదా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్స్ లేదా కన్సల్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారో వాళ్ళ యొక్క సపోర్ట్, సలహా తీసుకుని డెసిషన్ తీసుకోండి తప్ప జస్ట్ ఒక అభిప్రాయంతో మీకు నచ్చింది అనే ఒక పాయింట్ మీద ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోకండి. ఇది పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, ఈరోజు మార్కెట్లో 99% ఫేక్, ఫాల్స్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. అది డిఫరెంట్ రీజన్స్ వల్ల అయి ఉండొచ్చు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ గురించి కామెంట్ చేయను. గతంలో మా యొక్క ఛానల్ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరికీ కూడా తెలుసు. మనకి ఏప్రిల్ టైంలో కానీ జూన్ టైంలో కానీ ఆ ఫెడ్ యొక్క అప్డేట్స్ వచ్చే ముందు మీకు మార్కెట్లో 2 రకాల వార్తలు అయితే వచ్చాయి. మొదటిసారి
యుఎస్ఎఫ్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తుంది, గోల్డ్ సిల్వర్లు పెరిగిపోతాయని చెప్పి చాలామంది తప్పుడు న్యూసెస్ అయితే క్రియేట్ చేశారు. ఆ సందర్భంలో మనం ఒక వీడియో చేశాము, లేదు అలాగేమీ జరగదు, అలా పెరిగే అవకాశాల కన్నా తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. అదేవిధంగా మనకి మే 15th ఆ తర్వాత కూడా మీరు మార్కెట్ ట్రెండ్స్ అన్ని గమనిస్తే మనం చెప్పిన ఇంకొక పాయింట్ కూడా మీకు గుర్తొస్తుంది. ఏంటంటే ఒకప్పుడు యుఎస్ఎఫ్ ఫెడ్ తన యొక్క ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తుంది అని చెప్పిన వాళ్ళే ఆ తర్వాత యుఎస్ఏ ఫెడ్ తన యొక్క ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తుంది, గోల్డ్ సిల్వర్లు భారీగా పడిపోతాయి, మీరు అమ్మేయండి అని చెప్పేసి జూన్ ఆ మొదటి వీక్ సెకండ్ వీక్లో చాలా ప్రచారాలు జరిగాయి. ఆ సందర్భంలో నేను చాలా క్లియర్గా చెప్పాను, మార్కెట్లో సెల్ చేయాలని మీకు అభిప్రాయం ఎక్కడైనా ఎక్కువగా వస్తుందంటే అక్కడ మీకు అది చేయకూడదు అనే అర్థం, మీరు సెల్ చేయకండి అని చెప్పి కూడా చాలా మందికి మనం చెప్పడం జరిగింది. ఇక్కడ డెసిషన్స్ డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ విధంగా ఉంటాయి, అది వేరే పాయింట్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆ తర్వాత మీరు గమనిస్తే చాలా వరకు గోల్డ్ సిల్వర్లో కన్సల్టేషనే కనిపించింది తప్ప భారీ క్రాషెస్ అయితే రాలేదు. సో ఇలా మనం ఎప్పటికప్పుడు మార్కెట్ని కరెక్ట్గా అనలైజ్ చేయడం ఒకవైపు అయితే, మరోవైపు మార్కెట్లో తప్పుడు సలహాలు లేదా తప్పుడు ఒపీనియన్స్ క్రియేట్ చేసి జనాలను ప్యానిక్ చేసి జనాల్ని గ్రీడీ పర్సన్గా తెస్తూ చాలామంది వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటున్నారు, లేదంటే వాళ్ళ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సరే అదంతా పక్కన పెట్టండి. నేను పదే చెప్తా ఉంటాను, సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరు నమ్మవలసిన అవసరం లేదు. మీకు అవగాహన ఉంటేనే డెసిషన్ తీసుకోండి, లేదా మీ యొక్క అడ్వైజర్ సలహా అయితే తీసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 3 పాయింట్స్ చెప్తున్నాను. ఎస్, చాలామంది ఈరోజు చూస్తూ ఉన్నాను గ్యాంబ్లర్స్గా షార్ట్ టర్మ్ ట్రేడర్స్గా మాత్రమే మారిపోతూ ఉన్నారు తప్ప ఎవరు కూడా వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్ అని, అనాలిసిస్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ అని ఎవరు కూడా కన్సిడరేషన్ చేయట్లేదు. వెరీ లిమిటెడ్, ఒక 5% to 10% పీపులే జెన్యూన్గా లాంగ్ టర్మ్ ఉంటా ఉన్నారు. చాలామందికి స్పెక్యులేటివ్గా, గ్యాంబ్లర్స్గా అండ్ ట్రేడింగ్ ఆస్పెక్ట్లో చాలామంది మా దగ్గరికి రావడం లేదా వాళ్ళ యొక్క కామెంట్స్లో తెలియజేయడం చూస్తూ ఉన్నాను. ఇది చాలా ప్రమాదకరం. మొన్న కూడా చాలామంది నాకు గోల్డ్ ఆప్షన్స్ లేదా గోల్డ్ కాంట్రాక్ట్ సంబంధించి కూడా, సిల్వర్ కాంట్రాక్ట్ సంబంధించి కూడా చాలామంది అడిగారు. ఇది చాలా ప్రమాదకరం. సిల్వర్ ఈ సంవత్సరం పెరగదని చెప్పేసి ఒక వీడియో చేసిన తర్వాత కూడా చాలామంది నాకు సిల్వర్లో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని చెప్పేసి పదే అడగడం జరిగింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఈ మైండ్ సెట్ చాలా ప్రమాదకరము. మీరు గోల్డ్ సిల్వరే కాదు, స్టాక్ మార్కెటే కాదు, ఇంకేదైనా కూడా ఒక ఇన్వెస్టర్గా, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా ఉండే ప్రయత్నం అయితే చేయండి తప్ప గ్యాంబ్లర్స్గా ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసి రేపు మార్నింగ్ డబ్బులు వస్తాయని చెప్పి ఆస్పెక్ట్లో మీరు ఎప్పుడైతే ట్రేడర్గా మారుతారో ఆ డబ్బుని మీరు కోల్పోతూ ఉంటారు తప్ప ఎప్పుడు కూడా సక్సెస్ కాదు. ఎవరికో సక్సెస్ వచ్చేదని చెప్పేసి ఆ సక్సెస్ అందరికీ వస్తుందని అనుకోవడం పొరపాటు. సో నేను మరొకసారి గ్యాంబ్లర్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు లేదంటే స్పెక్యులేటివ్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ చెప్తా ఉన్నాను, డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. అతి ఉత్సాహము, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా గ్రీడ్నెస్ అనేది చాలా ప్రమాదకరం. ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే, నేను ఏదో నా యొక్క అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాను, అభిప్రాయం తెలియజేసేటప్పుడు డౌన్ ట్రెండ్ ఉంటుందో లేదా అప్ ట్రెండ్ ఉంటుందని చెప్పేసి చెప్పాల్సి వస్తారు. ఇదివరకు నేను ఈవెన్ ప్రైసెస్ కూడా చెప్పేసేవాడిని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ఈ ప్రైసెస్ని ఇవన్నీ చూసి వాళ్ళు ఓన్గా ట్రేడ్ చేయడం మొదలుపెట్టారు. కొంతమంది వాళ్ళకి ప్రొఫైల్, అలొకేషన్స్ ఇవేవి చూడకుండా ఇష్టం వచ్చినట్టుగా ట్రేడింగ్ చేస్తారు. ఇది నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. కొంతమంది అక్కడితో ఆగిపోకుండా నేను నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేసిన తర్వాత బయ్యో సెల్లో చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి మన యొక్క కస్టమర్ కేర్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మళ్ళీ అక్కడ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో కస్టమర్ కేర్ నెంబర్ అనేది ఎవరైతే వెల్త్ క్రియేషన్ చేయాలనుకుంటా ఉన్నారో, ఎవరికైతే ప్లానింగ్ స్ట్రాటజీస్ కావాలనుకుంటా ఉన్నారో, ఎవరికైతే ఫ్యూచర్ పట్ల ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ డెడికేటెడ్గా వెల్త్ క్రియేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం, అంతేగాని బై చేయాలా సెల్ చేయాలని టిప్స్ అడగడం కోసమో లేకపోతే రేపు మార్నింగ్ సిల్వర్ ఎక్కడికి వెళ్తుందని అడగడం కోసం మనం కస్టమర్ కేర్ నెంబర్ అయితే ఇవ్వలేదు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఎంటైర్ తెలుగులో అయినా హిందీలో అయినా ఎక్కడైనా కూడా ఏ అనలిస్టు లేదా ఏ ఎక్స్పర్ట్ కూడా మీకు వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ వేరేగా ఉంటుంది. అది పక్కన పెడితే నేను నా యొక్క వాట్సాప్ నెంబర్ గత 6 నెలలుగా కూడా లైవ్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను ఇంత కాన్ఫిడెంట్గా అనాలిసిస్ ఇస్తూ ఉన్నాను, ఇంత సక్సెస్ఫుల్గా అనాలిసిస్ ఇస్తూ ఉన్నాను. సో రేపు ఎవరైనా కూడా నువ్వు చెప్పింది అబద్ధం అని ఛాలెంజ్ కూడా వేసినా కూడా నేను వాళ్ళకి రిప్లై ఇస్తూ ఉన్నాను, ఆన్సర్ కూడా ఇస్తూ ఉన్నాను. సో అది అంత డెడికేటెడ్గా మనం పనిచేస్తూ ఉన్నాం. అలాంటి సందర్భంలో కేవలం బై చేయాలా సెల్ చేయాలా లేకపోతే మీరు చెప్పారు డౌన్ ట్రెండ్ అని చెప్పేసి నేను అమ్మేసాను నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారు. ఇది మీకు ఆడ్గా లేదంటే తప్పుగా అనిపిస్తుంది. బట్ డైలీ నాకు ఒక 50 మంది 100 మంది మెసేజ్లు పెట్టారనుకోండి, నాకు ఎలా అనిపిస్తుంది. సో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మార్కెట్లో మనం ఇస్తున్న అనాలిసిస్ కానీ కంటెంట్ కానీ మీకు ఎవ్వరు కూడా ఇవ్వరు. దీన్ని ఉపయోగించుకోండి. మీరు
ఎలా ఉపయోగించుకుంటారో అది మీ చాయిస్, మీ ఇంట్రెస్ట్, అది మీ యొక్క ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. లేదా మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ సపోర్ట్ మీరు తీసుకోండి, లేదా మీరు మమ్మల్ని నమ్మి మాతో పాటు ట్రావెల్ చేయాలనుకుంటే మీరు మా యొక్క రిస్క్ ప్రొఫైలింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తే మీకు సర్వీసెస్ అనేది వేరేగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ కేవలం రేపు మార్నింగ్ ప్రైసెస్ ఎంత ఉంటుంది, లేదా రేపు పడుతుందా పెరుగుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ మీద మీ యొక్క టైం వేస్ట్ చేసుకోకండి, నా యొక్క టైం కూడా వేస్ట్ చెయ్యొద్దు. ఇది కేవలం ఒక ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మాత్రమే. చాలామందికి సరైన అవగాహన లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కొన్ని లక్షల కోట్లు పోగొట్టుకుంటా ఉన్నారు. దాన్ని నేను కొంతవరకు అవాయిడ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి చేస్తూ ఉన్నాను తప్ప రేపు మార్నింగ్ ఎంతకు వెళ్తుంది, ఈవినింగ్ ఎంతకు వెళ్తుంది, మీరు కొనండి 5% రిటర్న్ వస్తుంది, 10% రిటర్న్ వస్తుంది, ఈ కాన్సెప్ట్స్లో నన్ను లాగొద్దు, దయచేసి మీరు గమనించండి. ఎందుకంటే నేను చాలా మందితో ఫేస్ చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, జనవరి ఆ టైంలో చాలామంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి స్ట్రక్ అయిపోయారు. మార్కెట్లో సరైన ఎడ్యుకేషన్ ఇచ్చే వాళ్ళు లేరు, సరైన ఎడ్యుకేషన్ అర్థం చేసుకునే వాళ్ళు కూడా లేరు. అది మీరు అర్థం చేసుకొని ఒక ఇన్ఫర్మేషన్ మనం ఎలా ఒక గైడెన్స్గా, ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్గా వాడుకుంటాము, దాని గురించి ఆలోచన చేయను తప్ప స్పెక్యులేటివ్గా షార్ట్ టర్మ్లో ట్రేడ్లు చేసేస్తాము, షార్ట్ టర్మ్లో ప్రాఫిట్లు వచ్చేస్తాయి, ఖచ్చితంగా మాకు మంత్లీ ప్రాఫిట్ కావాలి, ఇలాంటి మైండ్ సెట్లో అయితే నన్ను కన్సల్ట్ చేయొద్దు అండ్ ఈ విధంగా అయితే అనుకోవద్దు. నేను ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసమే చెప్తా ఉన్నాను. ఈవెన్ నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ వీక్ డౌన్ ట్రెండ్లో ఉంటుంది అంటే మీ దగ్గర ఉన్న గోల్డ్ తీసుకెళ్ళి అమ్మేమని నేను అనట్లేదు. నెక్స్ట్ వీక్ అప్ ట్రెండ్ ఉంటుంది అంటే మీరు వెళ్ళి కొని అని అనట్లేదు. ఎందుకంటే మీరు కొనాలన్నా అమ్మాలన్నా మీ యొక్క రిస్క్ ప్రొఫైలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను 10 సార్లు చెప్తా ఉన్నాను. చాలామంది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలో వాళ్ళకి సరిగ్గా అవగాహన లేదు. చాలామంది నేను చూస్తూ ఉన్నాను, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్లో 90% 100% సిల్వర్లో పెట్టిన వాళ్ళే, లేకపోతే ఒక 50-70% గోల్డ్లో పెట్టిన వాళ్ళు, లేకపోతే ఒకే ఒక స్టాక్స్లో, ఒకే మ్యూచువల్ ఫండ్లో చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే టూ మచ్ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తూ ఉన్నారు, లేదంటే టూ మచ్ డైవర్సిఫికేషన్. కొంతమంది ₹1,00,000 ఒక 20-30 మ్యూచువల్ ఫండ్లో డివైడ్ చేస్తూ ఉన్నారు, ₹1,00,000 ఒక 30 స్టాక్స్లో డివైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవేవి కూడా ఎవరికి కూడా తెలియట్లేదు, నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ఆ ఇంపాక్ట్ చాలా సీరియస్గా ఈరోజు ఈ జనాల మీద ఉంది. ఇది 10 సార్లు నా యొక్క లైవ్లో కానీ ఈవెన్ నా యొక్క పాత అనలిస్ట్లో కూడా 10 సార్లు చెప్తా ఉన్నాను. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే చాలాసార్లు నేను చూస్తూ ఉన్నాను, అనాలిసిస్ సక్సెస్ రేటు, ఫెయిల్యూర్ రేటు పక్కన పెడితే దాన్ని అర్థం చేసుకోవడంలో, యూజ్ చేసుకోవడంలో చాలామంది తప్పు చేస్తూ ఉన్నారు. సరైన అనాలిసిస్ ఇచ్చేటప్పుడు దాన్ని నమ్మే వాళ్ళకన్నా వ్యతిరేకించే వాళ్ళు, సరైన గైడెన్స్ ఇచ్చేటప్పుడు దాన్ని సరిగ్గా వాడుకోకుండా తప్పుగా వాడుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. సో దానికోసం అని చెప్పి నేను ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాను. మార్కెట్లో ఇంతలా హానెస్ట్గా, జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇంకెవ్వరు కూడా షేర్ చేయరు. ఇది గతంలో కూడా నేను చాలా వీడియోలో మన యొక్క లైవ్ ప్రూఫ్స్ కూడా షేర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఇవన్నీ కూడా మీరు మరొకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరికైతే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ చేయాలి, ఎవరైతే లాంగ్ టర్మ్లో జెన్యూన్గా వాళ్ళ యొక్క వెల్త్ని గ్రో చేయాలనుకుంటే ఎస్ మీరు కరెక్ట్గా కూర్చొని ప్లానింగ్ చేసుకోండి. లేదా మీ యొక్క ఊరిలో కానీ, లేకపోతే మీ యొక్క టౌన్, మీ సర్కిల్లో మంచి అడ్వైజర్స్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకోండి. ఒకవేళ మీ ఊరిలో కానీ మీకు తెలిసి ఎవరైనా లేకపోతే మీరు మా యొక్క సపోర్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. అదే కేవలం ర్యాండమ్గా వస్తాము, ర్యాండమ్గా అడుగుతాము, వెళ్ళిపోతాము అంటే దానివల్ల ఎటువంటి బెనిఫిట్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ నేను చాలా చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉన్నాను. ఎనాలిసిస్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఎనాలిసిస్ అనేది ఈరోజు నా యొక్క అభిప్రాయాన్ని నేను తెలియజేస్తాను. రేపు మార్నింగ్ నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ డాటా వేరే విధంగా ఉంటే నా యొక్క అనాలిసిస్ మారిపోతుంది. నా అనాలిసిస్ మారిపోతే ఆ అప్డేట్ మీకు ఇవ్వాల్సి వస్తుంది. దానికోసం అని చెప్పేసి మనం వాట్సాప్ కమ్యూనిటీ ఒకటి క్రియేట్ చేసాం. బట్ ఈరోజు వరకు నేను చూస్తూ ఉన్నాను కదా, వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి వెయిట్ చేసే టైం కూడా ఎవరికీ లేదు. జాయిన్ అయిన తర్వాత వెంటనే టిప్స్ కావాలంటా ఉన్నారు, వెంటనే మాకు రిప్లై ఇవ్వాలంటా ఉన్నారు. సో ఈ యాటిట్యూడ్లు, ఈ బిహేవియర్ అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ నేను చాలామంది చూస్తూ ఉన్నాను, మీ యొక్క సబ్స్క్రైబర్స్ అండి మాకు గోల్డ్ సిల్వర్ టిప్స్ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు. సబ్స్క్రైబర్స్ అయితే గోల్డ్ సిల్వర్ టిప్స్ ఇవ్వాలని ఏమైనా ఉందా? సబ్స్క్రైబర్స్ కాబట్టి మేము ఎడ్యుకేషనల్ కంటెంట్ అయితే ఇస్తూ ఉన్నాను. సో నన్ను మ్యానిపులేట్ చేయొద్దు అండ్ నన్ను కూడా తప్పు దారిలోకి తీసుకువెళ్ళొద్దు. నేను 10 సార్లు చెప్తా ఉన్నాను, నేను యూట్యూబర్ని కాదు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతకన్నా కాదు. ఒక అడ్వైజర్తో ఎలా మాట్లాడాలి, ఒక అనలిస్ట్తో ఎలా మాట్లాడాలి, వాళ్ళు చెప్పే మంచేటి చెడేటి, ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 10 సార్లు మనం చెప్తా ఉన్నా కూడా చాలా మందిలో ఎటువంటి మార్పు అయితే రావట్లేదు. అందుకోసం చెప్తా ఉన్నాను. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మార్కెట్లో
వస్తున్న ఒక మేజర్ అప్డేట్ జూలై 28, 29వ తారీఖులో యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ల మీద ఏదో ఒక సీరియస్ డెసిషన్ తీసుకుంటుంది, గోల్డ్ సిల్వర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి ఒక వర్గం అయితే బాధపడతా ఉంది, లేదంటే దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంది. అండ్ మార్కెట్లో డిఫరెంట్ రీసెర్చ్ ఏజెన్సీ కానీ లేదా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కానీ కొన్ని వేరే పాయింట్ల మీద కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎలా ఉండబోతూ ఉన్నాయి, ఈ సిచ్యువేషన్ ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, ఏ విధంగా దీన్ని ప్రెడిక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఇంకా 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో మనం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం. సో ఒకవేళ మీరు గతంలో మన యొక్క వీడియోస్ ఇవన్నీ కూడా మీరు చూసుంటే మీరు అర్థం చేసుకోవాల్సిన కీ పాయింట్ నేను చెప్తాను. సో ఎవరైతే గత కొన్నాళ్ళుగా మా యొక్క ఛానల్ కానీ లేదంటే ఆ కంటెంట్ని ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కొన్ని పాయింట్లు అయితే అవగాహన అయితే వచ్చుంటాయి, లేదా ఒక్కసారి చెప్తాను. అండ్ కొత్తగా వచ్చే వాళ్ళు కూడా వినండి. మార్కెట్ న్యూస్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఇది మరొకసారి మీకు అర్థమయ్యే ప్రయత్నంలో ఇది చెప్తా ఉన్నాను. ఇది మీరు అర్థం చేసుకుంటారని చెప్తా ఉన్నాను. యుఎస్ఏ యొక్క నిర్ణయాలు గోల్డ్ సిల్వర్ మీద చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి, ఇండియన్ మార్కెట్ మీద కూడా చాలా ఇంపాక్ట్ అయితే చూస్తాయి. సో అక్కడ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు పెంచినా తగ్గించినా అది డెఫినెట్లీ ఎంటైర్ వరల్డ్ అండ్ ఇండియన్ మార్కెట్ గోల్డ్ సిల్వర్ మీద ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇది కొంతమందికి అవగాహన అయితే ఉండొచ్చు. అయితే రీసెంట్ టైమ్స్లో ఒక స్పెక్యులేటివ్ మైండ్ సెట్ లేదా స్పెక్యులేటివ్ కాన్సెప్ట్స్ మార్కెట్లో చాలా ఎక్కువగా అయిపోయాయి. ఎలా అంటే యుఎస్ఏ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేస్తుందని చెప్పేసి ఒక స్పెక్యులేషన్స్ కొన్నిసార్లు బయటికి రిలీజ్ చేస్తూ ఉన్నారు, కొన్నిసార్లు ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తుందని చెప్పేసి ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. నేను గతంలో చెప్పినట్టుగా ఫస్ట్ టైం కెవిన్ వార్స్ గారు యుఎస్ ఫెడ్ చైర్మన్ గారు వస్తారు. ఆ సందర్భంలో కెవిన్ వార్స్ వస్తాడు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తాడు, గోల్డ్ సిల్వర్ ఎక్కడికో వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఒక ప్రచారం చేసి చాలామంది భయపెట్టేశారు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే డాలర్ అనేది బలహీనపడుతుంది, సో దట్ గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఆ యొక్క అభిప్రాయాన్ని స్ప్రెడ్ చేశారు. అప్పుడు కూడా నేను చెప్పాను, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంట్రెస్ట్ రేట్ల జోలికి వీళ్ళు వెళ్ళరు, అది జరగదు అని చెప్పడం జరిగింది. దానికి ఉన్న పాయింట్స్, ఇన్ఫ్లేషన్స్, రాబోతున్న ప్రాబ్లమ్స్. అదేవిధంగా తర్వాత చూస్తే కెవిన్ వార్స్ గారు ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తారు, మీకు గోల్డ్ సిల్వర్లు మరొకసారి భారీగా పడిపోతాయని చెప్పి ఆ లెవెల్స్లో అంటే ఏప్రిల్ ఆ లెవెల్లో మరొకసారి భయపెట్టారు. ఎస్, గోల్డ్ సిల్వర్లో కొంత సెల్లింగ్ అయితే కనిపిస్తూ ఉంది, బట్ మీకు ఇంట్రెస్ట్ రేట్ల మీద డెసిషన్స్ తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, మనం దాన్ని రిలేటెడ్ డాటాని ఎలా ట్రాక్ చేస్తూ ఉన్నాము, రిలేటెడ్ డాటాని ఇంట్రెస్ట్ రేట్లతో ఎలా కంపేర్ చేస్తూ ఉన్నాము, అండ్ కెవిన్ వార్స్ లేదా యుఎస్ఏ ఫెడ్ యొక్క డెసిషన్స్ ఎలా ఉండబోతాయి ఉన్నాయని చెప్పి మనం గ్రౌండ్ రియాలిటీ బేస్డ్గా చెప్పడం జరుగుతూ ఉంది. నేను ఇక్కడ ఒక పాయింట్ చాలాసార్లు చెప్తాను. ఇప్పుడు టీవీ ముందుకు వచ్చి ఈ సంవత్సరం గోల్డ్ పెరిగిపోతుంది, ఈ సంవత్సరం గోల్డ్ పడిపోతుంది అని చెప్పేసి కామెంట్ చేయడం వేరు. వాస్తవాలు దానికి అనుకూలంగా ఉన్నాయా లేవా, డాటా పాయింట్స్ ఏం చెప్తా ఉన్నాయని దాని అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా మ్యాథమెటిక్స్, సైన్స్ ఎప్పుడు కూడా డాటా మీద ఆధారపడి ఉంటుంది. మనం హైపోథెటికల్గా లేదంటే ఒక అభిప్రాయం బేస్డ్గా ఎప్పుడు కూడా జడ్జిమెంట్ చేయలేము. అక్కడ రిలేటెడ్ డాటా ఉండాలి. ఇన్ఫ్లేషన్స్ లేకపోతే రాబోతున్న టైంలో కొత్త ఇన్ఫ్లేషన్ అండ్ గ్లోబల్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళొకసారి మీకు గుర్తు తేవాలంటే ఇరాన్ యుఎస్ వార్ వచ్చిన సందర్భంలో చాలామంది ఏమనుకున్నారంటే వార్ వచ్చింది కాబట్టి గోల్డ్ సిల్వర్లో ర్యాలీ వస్తుంది అనుకున్నారు. బట్ అక్కడ ర్యాలీ రాలేదు. ఎందుకంటే అక్కడ వార్ సినారియోలో మీకు చాలామంది గోల్డ్ సిల్వర్ని అమ్ముకొని క్రూడ్ ఆయిల్ కొనుక్కున్నారు. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ అవి చేశాయి. సో ఇలా లాజిక్స్ని మల్టిపుల్ వేలో ఆలోచన చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అంతేగాని ర్యాండమ్గా ఏదో ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా మనం వాడుకుంటామని అనుకోవడం చాలా చాలా తప్పు. అండ్ అన్ఫార్చునేట్లీ ఈరోజు మార్కెట్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియాలో లేకపోతే ఎక్కడ ఒక కంటెంట్ పట్టుకొని వస్తూ ఉన్నారు, ఆ కంటెంట్ని అందరి మీద రుద్దుతూ ఉన్నారు, లేదా ఈవెన్ ఆడియన్స్ కూడా అలానే తయారయ్యారు. వీళ్ళు ఒక అభిప్రాయాన్ని వీళ్ళే క్రియేట్ చేసేస్తూ ఉన్నారు. అక్కడెక్కడో ఒక వార్త అయితే చూస్తూ ఉన్నారు, ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తారని చెప్పేసి వీళ్ళే స్పెక్యులేటివ్ మైండ్లోకి వెళ్ళి ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు, గోల్డ్ సిల్వర్ పెరిగిపోతాయని చెప్పేసి మరొక స్పెక్యులేటివ్ స్టోరీ నెరేషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ నాతో చాలామంది చాలా సందర్భంలో ఆర్గ్యుమెంట్ చేసింది దీని మీదే. సో నేను మరొకసారి మీ అందరికీ చెప్తా ఉన్నాను, మార్కెట్లో డిఫరెంట్ థింగ్స్ అయితే వస్తూ ఉన్నాయి. కేవలం డాటా మీకు అందుబాటులో ఉండే డాటాని మీరు అర్థం చేసుకుంటే అది వేరే, కానీ కేవలం పెరుగుతుందంట తగ్గుతుందంట దాని బేస్డ్గా డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అది స్పెక్యులేషన్స్ అవుతుంది, గ్యాంబ్లింగ్ అయితే అవుతుంది. మరోసారి మనం ఇక్కడ రీసెంట్గా వస్తున్న డాటాని ఒకసారి స్టడీ చేసిన తర్వాత దెన్ జూలై 28, 29వ తారీఖులో ఫెడ్ ఏం చెయ్యొచ్చు అండ్ ఆ విధంగా తీసుకున్న వాళ్ళ నిర్ణయాలు ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి అది మనం కొంతవరకు అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. అట్ ద సేమ్ టైం యుఎస్ ఫెడ్ ఏం చేస్తుందని చెప్పడం అనేది 200% ఎప్పుడు కూడా
ఎవరి వల్ల సాధ్యం కాదు. మన అనాలిసిస్ ఎప్పుడు కూడా 25% 50% సక్సెస్ రేటు ఫెయిల్యూర్ రేటు కొన్నిసార్లు ఉంటుంది. ఒక్కొక్క ప్రోడక్ట్లో 80% సక్సెస్ ఉంటుంది, ఒక్కొక్క ప్రోడక్ట్లో 20% సక్సెస్ రేట్ ఉంటుంది. అది ఆ ప్రోడక్ట్ లేదంటే ఆ ఎసెట్ క్లాసెస్లో డిఫరెన్స్. మనం మార్కెట్లో స్టాక్స్ లేకపోతే ప్రైసెస్ ఇవన్నీ కూడా 80% సక్సెస్తో అనలైజ్ చేయొచ్చు. బట్ యూఎస్ఏ ఫెడ్ యొక్క మైండ్ అది టెక్నికల్స్కో ఫండమెంటల్కో ఉండదు. అది ప్యూర్లీ పొలిటికల్, లేదంటే అక్కడ కార్పొరేట్ సిస్టమ్ బేస్డ్గా, లేదంటే వాళ్ళకి నచ్చిన విధంగా కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో అక్కడ మన యొక్క సక్సెస్ రేటు కేవలం ఒక 25% 50% మధ్యలో ఉంటుంది. ఈవెన్ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కూడా వాళ్ళకి అనాలిసిస్ 100% అన్ని వేళలా ఇవ్వలేరు. సో ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హిట్ అండ్ ట్రయల్ మెథడో లేదా ర్యాండమ్గా మనం ఒక అంచనా వేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇది నేను మరొకసారి మీకు గుర్తు తెస్తా ఉన్నాను. సో ఆ విధంగా అంచనా వేసే ప్రయత్నం చేస్తే ఎప్పుడైనా కూడా ఇంట్రెస్ట్ రేట్లు అనేది చాలా చాలా కీలకం. బట్ ఈసారి కూడా మనం అర్థం చేసుకోవాలి, ఇంట్రెస్ట్ రేట్లు ఇంపార్టెంటే, బట్ ఈసారి ఇంట్రెస్ట్ రేట్లు జోలికి ఫెడ్ మరొకసారి వెళ్ళదు. ఎందుకంటే గత కొన్నాళ్ళుగా మనం చూస్తూ ఉన్నాము, ఇన్ఫ్లేషన్స్ బాగా పెరిగిన సందర్భంలో కూడా యూఎస్ఏ తన యొక్క ఇంట్రెస్ట్ రేట్లు పెంచలేదు. ఎందుకంటే తనకంటూ ఒక బఫర్ జోన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, రీసెంట్గా జూన్ మంత్ ఇన్ఫ్లేషన్ డేటా అయితే వచ్చింది. మేలో యాన్యువల్ ఇన్ఫ్లేషన్ రేటు 4.2% ఉంటే జూన్ ఇన్ఫ్లేషన్ డేటా 3.5 ఉంది. మరోవైపు యూఎస్ఏ ఒక ఇంట్రెస్ట్ రేటు 3.75%గా ఉంది. అంటే తనకి ఇంట్రెస్ట్ రేట్లకి ఆ ఇన్ఫ్లేషన్స్కి ఆ రేంజ్ అనేది ఇంచుమించు సమానంగా ఉంది. ఈ రేంజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరోవైపు యూఎస్ఏ జాబ్ డేటా చాలా చాలా ఇంపార్టెంట్. యూఎస్ఏ జాబ్ డేటా చాలా అగ్రెసివ్గా ఉండి యూఎస్ఏ జాబ్స్ ప్రాబ్లం లేకపోతే అక్కడ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ జాబ్స్ అనేది కాన్స్టెంట్గా సేమ్ గ్రోత్ రేట్లో ఉన్నా లేదా తక్కువగా ఉన్నా కూడా ఇన్ఫ్లేషన్స్ని పక్కన పెట్టి వాళ్ళు జాబ్ గ్రోత్ లేదా జాబ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఏ దేశమైనా ఇస్తారు. సో ఆ కారణం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్లు పెంచే ఇంట్రెస్ట్ చూపించరు. ఇది మీరు అర్థం చేసుకోండి. ప్రతి సందర్భంలో ఇన్ఫ్లేషన్స్కి ఇంట్రెస్ట్ రేట్లకు ఒక బఫర్ జోన్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ బఫర్ జోన్ 1% 2% ఉండి ఒక 3-4 నెలలు కూడా అలానే ఉంటే అక్కడ సీరియస్గా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచే ప్రయత్నాల్లోకి వెళ్ళాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఇంట్రెస్ట్ రేట్లు పెంచడము తగ్గించడం అనేది అన్ని సందర్భంలో ఏ గవర్నమెంట్ కూడా చెయ్యదు. ఎందుకంటే అలా చేస్తే ఆ ఎకానమీ మరింత ప్రాబ్లంలోకి వెళ్ళిపోతుంది. ఇది అర్థం చేసుకోండి. అంతేగాని గ్యాంబ్లింగ్ లాగా రేపు ఫెడ్ చైర్మన్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేస్తాడు, రేపు ఫెడ్ చైర్మన్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తాడు అని చెప్పడం కరెక్ట్ కాదు. నేను నిన్న మొన్న కూడా కొన్ని స్టేట్మెంట్లు చూస్తూ ఉన్నాను. యూఎస్ఏ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచేస్తారు అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. యూఎస్ఏ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు ఎందుకు పెంచుతాడు? ఇప్పుడు ఇన్ఫ్లేషన్స్ కంట్రోల్లో ఉన్నాయి కదా. అఫ్కోర్స్ రీసెంట్గా మళ్ళీ వార్ ఇష్యూ వచ్చింది. మళ్ళీ ఈ రోజు అంటే 27 జూలై రోజు చూస్తే మనకి ఆ వార్ ఆగడము లేదంటే దానికి సంబంధించిన కూల్ ఆఫ్ మరొకసారి వచ్చింది. సో ఇవన్నీ కూడా గమనిస్తే ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం అనేది అంత ఈజీ కాదు, అది సాధ్యమే కాదు. సో ఇంట్రెస్ట్ రేట్లు పెంచకపోతే గోల్డ్ సిల్వర్లో మీరు ర్యాలీ చూస్తారు అండ్ గోల్డ్ సిల్వర్లో క్రాష్ అయితే రాదు. బట్ ఇక్కడే అసలైన వార్త మీకు రాబోతా ఉంది. అదేంటో చెప్తాను వినండి. ఇది వరకు ఉన్న పౌల్ గారు, ఎవరైతే ఫెడ్ చైర్మన్ పౌల్ గారు, తన యొక్క స్టేట్మెంట్స్ లేదంటే అప్కమింగ్ మంత్స్లో ఇన్ఫ్లేషన్ సంబంధించి ఇంట్రెస్ట్ రేట్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఆ గ్రోత్ ప్లాన్ లేదంటే ఆ ప్రొజెక్షన్స్ కొద్దిగా ముందుగా మార్కెట్కి రిలీజ్ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చిన యూఎస్ఏ ఫెడ్ చైర్మన్ ఎవరైతే కెవిన్ వార్స్ గారు చాలా రిజర్వ్గా ఉంటున్నారు. అంటే తన యొక్క అభిప్రాయాలు ముందుగా చెప్పడానికి ఇష్టపడట్లేదు. అండ్ తను రీసెంట్గా ఒక యూఎస్ఏ కాంగ్రెస్ మీటింగ్లో తన అభిప్రాయాలు చెప్పిన సందర్భంలో చాలా క్లియర్గా తను చెప్పాడు, నేను డాటా పాయింట్స్, కొత్త ప్రైసెస్, కొత్త ఇన్ఫ్లేషన్స్ ఎలా వస్తుందో దాని బేస్డ్గా నిర్ణయాలు అప్పటికప్పుడే తీసుకుంటాను తప్ప నెక్స్ట్ 1-2 మంత్స్లో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటామో అవి ముందుగా మాకు చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పేసి తను చెప్పారు. అఫ్కోర్స్ తన యొక్క మైండ్ సెట్ నాకు తెలుసు. అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు ఖచ్చితంగా పెంచుతాను అనే కామెంట్ తను చెప్పడానికి ఇష్టపడట్లేదు. తను ఒక సందర్భంలో మాకు ఫ్రీ హ్యాండ్ అంటే గవర్నమెంట్ మాకు ప్రెషర్ చేయట్లేదు అని చెప్పినా కూడా తను మెయిన్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించడానికే ఉంది, లేదంటే ఇంట్రెస్ట్ రేట్లు గురించి తను కామెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే డైరెక్ట్గా చూపించట్లేదు. ఇది తన యొక్క బాడీ లాంగ్వేజ్ లేదంటే ఒక మైండ్ లాంగ్వేజ్ మనకు తెలియజేస్తూ ఉంది. మరోవైపు తన యొక్క కామెంట్స్ లేదంటే తన యొక్క అభిప్రాయాలు మనం గమనిస్తూ ఉంటే లేదా తన యొక్క
రీసెంట్ యాక్షన్ ప్లానింగ్ మనం గమనిస్తే తను కొన్ని ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ అంటే నేను ఇదివరకు ఒకసారి చెప్పాను, యుఎస్ఏకి ఇప్పుడు ఇన్ఫ్లేషన్స్, ఇంట్రెస్ట్ రేట్లు ఇవన్నీ ముఖ్యం కాదు. యుఎస్ఏ ముందు ఉన్న పెద్ద ప్రాబ్లం తన యొక్క బ్యాలెన్స్ షీట్. యుఎస్ఏ బ్యాలెన్స్ షీట్ ఏదైతే $6.7 ట్రిలియన్ ఉందో ఆ బ్యాలెన్స్ షీట్ని తగ్గించుకోవాలి. అంటే తగ్గించుకోవడం అంటే ఖర్చులు అండ్ ఆదాయాలు ఇవన్నీ కూడా వాళ్ళు తగ్గించుకునే ప్రయత్నం వెళ్తారు. సో దట్ దాని బ్యాలెన్స్ షీట్ యొక్క వాల్యూ అనేది తగ్గుతుంది. ఇప్పుడు $6.7 ట్రిలియన్ ఉండేది రేపు 4.5 ఆర్ 4 సంథింగ్ ట్రిలియన్ లోకి మార్చే ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అని కూడా నేను గతంలో కూడా చెప్పాను. ఇక్కడ ఇన్ఫ్లేషన్స్కి, ఇంట్రెస్ట్ రేట్లకి రిలేషన్స్ ఇవన్నీ ఉన్నా కూడా మార్కెట్లకి, గోల్డ్ సిల్వర్కి అన్నింటికి కూడా ఇంపాక్ట్ చేయగలిగేది ఇన్ఫ్లేషన్స్, ఇంట్రెస్ట్ రేట్లు కావు. ఇప్పుడు యుఎస్ఏ బ్యాలెన్స్ షీటే చాలా చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు గమనిస్తే గత 2 నెలల్లో కెవిన్ బాసు చాలా అగ్రెసివ్గా కొన్ని టాస్క్ ఫోర్సెస్ అంటే కొన్ని ప్రత్యేకమైన కమిటీలు ఏర్పాటు చేసి బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా మనం తగ్గించుకోవాలని చెప్పి తను ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఎకనామిక్స్ ఇవన్నీ కూడా చదువుతారో వాళ్ళకి ఒక అవగాహన కూడా ఉంటుంది. ఇలాంటి టాస్క్ ఫోర్స్లో మనకు ఆర్బీఐ ఎక్స్ గవర్నర్ మిస్టర్ రంగరాజన్ గారు, ఆయన కూడా ఈ టాస్క్ ఫోర్స్లో ఒక మెంబర్. సో ఇవన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాయంటే అమెరికా తన బ్యాలెన్స్ షీట్ సంబంధించి ఒక మేజర్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నాలు ఉన్నాయి. అది మోస్ట్లీ ఇప్పుడే అవ్వచ్చు లేదా నెక్స్ట్ రాబోతున్న September 15th, 16th ఆ రోజు ఫెడ్ మీటింగ్లో కూడా అవ్వచ్చు. బట్ అట్ ఎనీ కాస్ట్ ఈ సందర్భంలో మనం తెలుసుకోవాలి, లాస్ట్ ఫెడ్ మీటింగ్లో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది అనుకున్నాము, బట్ అది రాలేదు. కాబట్టి ఇప్పుడు ఈ 28, 29 తారీఖుల్లో తను ఏవైనా సీరియస్ ఒక స్టేట్మెంట్ బ్యాలెన్స్ షీట్ సంబంధించి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. అయితే నేను మరొకసారి చెప్తా ఉన్నాను, తను ఏ స్టేట్మెంట్ ఇస్తాడో మనం ఇప్పుడు చెప్పడం అనేది దాదాపు అసాధ్యం. ఇది ఇవ్వచ్చు అని ఒక అభిప్రాయం మాత్రమే. సో దాన్ని మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ 28, 29 ఆ రోజు ఎఫ్ఎంసీ మీటింగ్ జరుగుతున్న సందర్భంలో వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ ఏమైనా వస్తే దాన్ని ఎవాల్యుయేట్ చేసి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వాళ్ళ యొక్క నిర్ణయాలు కొద్దిగా హవకిస్ లేదా స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ అది మార్కెట్ మీద చాలా సివియర్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. యుఎస్ఏ ఎకానమీ పక్కన పెడితే యుఎస్ఏ స్టాక్ మార్కెట్ ఎస్పెషలీ నాస్డాక్ చాలా వరకు ప్రాబ్లంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏ రిలేటెడ్ స్టాక్స్ తర్వాత ఆ తదనంతరం మన యొక్క గోల్డ్ సిల్వర్ మీద కూడా చాలా సీరియస్ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. నేను మరొకసారి చెప్తా ఉన్నాను, అనాలిసిస్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఈ రోజు ఉన్న ఇన్ఫర్మేషన్గా మనం మాట్లాడుతూ ఉన్నాము. రేపు మార్నింగ్ లేదా రేపు నైట్ యుఎస్ఎఫ్ ఎఫ్ఎంసీ నుంచి వచ్చిన డేటా వేరే విధంగా ఉంటే దాని గురించి అప్పుడు మనం అప్డేట్ తీసుకుని మనం దాని తగ్గట్టుగా జాగ్రత్తలు అయితే తీసుకోవచ్చు. దీనికి సంబంధించి నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, మనకి వొలటైల్గా లేదంటే డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉండేటప్పుడు కొత్త ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. పాత ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేకపోతే విత్డ్రాల్ చేయాలా ఎగ్జిట్ అవ్వాలా అన్నది వాళ్ళ ఇన్వెస్ట్మెంటు అండ్ వాళ్ళ యొక్క ప్రొఫైల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాలి. అందుకే నేను అనాలిసిస్ లేదా అడ్వైజ్ అనేది ప్రతి ఒక్క వ్యక్తికి వేరువేరుగా ఉంటుందని పదే చెప్తా ఉంటాను. కొంతమంది వాళ్ళ యొక్క డబ్బుల్లో మొత్తం 90% ఒకే అసెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. కొంతమంది ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు. కొంతమంది వేరే అవకాశాలు లేదంటే అవసరాలు ఉంటాయి. సో దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది వాళ్ళ బాధ్యత. కొంతమంది అప్పు చేసి కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇలా చాలా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి నేను మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను, ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీరు బాగా ఆలోచన చేసి లేదా మీ యొక్క అడ్వైజర్ అనలిస్ట్ని కన్సల్ట్ చేసి మీ యొక్క నిర్ణయాలు అయితే తీసుకోండి. కమింగ్ టు దిస్ పాయింట్ అగైన్ మరోసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను, యుఎస్ఏ బ్యాలెన్స్ షీట్ సంబంధించి చాలా తీవ్రమైన స్టేట్మెంట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మార్కెట్ ఈరోజు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు పెంచుతుంది, దానివల్ల గోల్డ్ సిల్వర్ పడుతుంది అని చెప్పేసి స్టేట్మెంట్లు అయితే ఇస్తూ ఉన్నారు. ఇక్కడ అది అసాధ్యం. ఇంట్రెస్ట్ రేట్ల జోళ్ళకి యూఎస్ఏ వెళ్ళదు. అది 50-70% ఛాన్సెస్ అని చెప్పి కొంతమంది అంటూ ఉన్నారు. బట్ నాకైతే ఇంట్రెస్ట్ రేట్ల జోళ్ళకి యూఎస్ అయితే వెళ్ళలేదు. దాన్ని పక్కన పెడితే యూఎస్ఏ బ్యాలెన్స్ షీట్ సంబంధించి ఖచ్చితమైన కొన్ని స్టేట్మెంట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎస్పెషల్లీ ఎవరైతే ఎంసెక్స్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో, ట్రేడింగ్లో ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓపెన్ పొజిషన్స్ ఉంచకపోవడం మంచిది. ఎవరైతే కొనాలనుకుంటా ఉన్నారో ఒకవేళ ఫాల్ వస్తే అప్పుడు కొనుక్కోవచ్చు. ఇది ఒక అప్డేట్ అండ్ ఈ అప్డేట్ని మనం ఎలా వాడుకోవాలని అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టే ఉంటుంది. అండ్ నేను మరొకసారి చెప్తా ఉన్నాను, ఎవరైతే వాట్సాప్ ఛానల్లో ఉంటారో లేకపోతే మా యొక్క పోస్ట్లు చూస్తూ ఉంటారో సందర్భం బట్టి అవసరం ఉండేటప్పుడు మనం ఇమీడియట్గా ఒక పోస్ట్ లేదా ఒక అప్డేట్ అయితే ఇస్తాం. సో దట్ ఆ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. జనవరి 29 ఆ తారీఖులో కూడా అలానే మనం చేసాం. అక్కడ ఇన్ఫర్మేషన్ మనకి సడన్గా వచ్చింది. సో అక్కడ ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసి ఎగ్జిట్ అవ్వమని చెప్పాం. సో
అనాలిసిస్ అనేది అట్లనే ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ అలానే ఉంటుంది. మీకు ముందుగానే అన్నీ చెప్పేసి ఇది జరిగిపోతుంది అని చెప్పి చెప్పడం అనేది అసాధ్యం. ఆ రోజు రాబోతున్న ఇన్ఫర్మేషన్ బట్టే మనం చెప్పాలి. మేబీ రేపు ఎఫ్ఎంసీ మీటింగ్లో ఈసారి మేము బ్యాలెన్స్ షీట్ జోలికి పోమని చెప్పి అన్నారనుకోండి, మీకు మార్కెట్లో గోల్డ్ సిల్వర్ సంబంధించి కొంత ర్యాలీ కూడా చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ మనం చూస్తూ ఉన్నాము, ఈ వార్ ఇష్యూస్ ఇవన్నీ జరుగుతున్నా కూడా గోల్డ్ సిల్వర్లో పెద్ద కరెక్షన్ రాలేదు. ఆ ఇన్ఫ్లేషన్ డాటా ఇవన్నీ కూడా న్యూట్రల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. సో దట్ ఇప్పుడు గోల్డ్ సిల్వర్కి పెద్ద నెగిటివ్ పాయింట్స్ ఏమీ లేవు కాబట్టి వాటిల్లో కొంత ర్యాలీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో నేను మరొకసారి చెప్తా ఉన్నాను, డాటాని అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. డాటాని అర్థం చేసుకోకుండా మీరు ట్రేడ్ చేయొద్దు. రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చేశాను, అందరూ గోల్డ్ అమ్మేస్తా ఉన్నారు, తప్పు అని చెప్పాను. ఎందుకంటే ఎప్పుడో హైలో అమ్మవలసిన గోల్డ్ ఇప్పుడు లోలో వచ్చి పడిపోద్దని చెప్పేసి భయంతో అమ్మేస్తూ ఉన్నారు. అది తప్పు. ఇప్పుడున్న డాటా పాయింట్స్ న్యూట్రల్గా ఉన్నాయి, అవకాశం దొరికితే పెరిగే అవకాశాలు కూడా మారిపోతాయి. బట్ ఇవన్నీ కూడా మరొకసారి నేను చెప్తా ఉన్నాను, కొత్త డాటా పాయింట్స్ మనకు వస్తే ఆ డాటా పాయింట్స్ బేస్డ్గా అప్పుడు ఆలోచన చేయాలి. అంతేగాని ముందుగానే ఆ రోజు పడిపోద్దంట లేదా ఆ రోజు పెరిగిపోద్దంట వెంటనే ప్రాఫిట్ బుక్ చేసేస్తాం, ఈ మైండ్లో మీరు ట్రేడ్ అయితే చెయ్యొద్దు. కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటా ఉన్నారో వాళ్ళు ఒక వారం రోజులు ఆగి డెసిషన్ తీసుకుంటే ఒకవేళ మార్కెట్ పడితే వాళ్ళకి బెనిఫిట్ అయితే వస్తుంది కదా. సో ఇది కొత్త వాళ్ళకి చాలా ఫేవర్గా ఉండే సందర్భము, అది నేను చెప్తా ఉన్నాను. పాత వాళ్ళు ఏమి చేయకుండా అలా న్యూట్రల్గా ఉండడమే మంచిది, ఇది నేను చెప్తా ఉన్నాను. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే గతంలో ఎవరైతే కొని ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా భయంతో బతుకుతూ ఉంటారు, ఇంకా పడిపోతుందా లేకపోతే ఇంకా పెరుగుతుందా అని చెప్పి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. డెసిషన్స్ ఆల్రెడీ మీరు తీసుకున్న తర్వాత 100 సార్లు దాని గురించి ఆలోచన చేయవలసిన అవసరం అయితే లేదు. మీరు సిల్వర్ ఒక 4 లక్షల రూపాయలు కొన్న తర్వాత మీరు ఎంత ఆలోచన చేసినా కూడా మీరు ఏమీ చేయలేరు. మీరు ఒకవేళ చేయాలంటే స్ట్రాటజిక్గా వెల్త్ క్రియేషన్ చేసుకోవడం అది వేరే ప్రాసెస్. బట్ ఆల్రెడీ కొన్న తర్వాత దాని గురించి 10 సార్లు ఆలోచన చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రాపర్గా ట్రేడింగ్ తెలిస్తే ట్రేడింగ్ చేయండి, లేదా ఒక అనలిస్ట్ని కన్సల్ట్ చేసి మీ యొక్క డెసిషన్ మీరు తీసుకోండి. అంతేగాని కొనేసిన తర్వాత రోజు ప్రైసెస్ చూసి రోజు ఆ ప్రైసెస్ పట్ల పశ్చాత్తాపం పడడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇకనైనా కూడా అనాలిసిస్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోండి. 10 సార్లు నేను చెప్తా ఉన్నాను. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సంబంధించి, రిస్క్ ప్రొఫైలింగ్ సంబంధించి నేను చాలా వీడియోస్ ఆల్రెడీ చేశాను. చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక అక్కర్లేని పరిస్థితిగా మారిపోయింది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రిస్క్ ప్రొఫైలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, డైవర్సిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ఒకే ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తూ ఉన్నారు, ఒకే పద్ధతిలో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పుడు మార్గాలు. సో నేను 10 సార్లు చెప్తా ఉన్నాను, కానీ చాలా మందిలో మార్పు అయితే రావట్లేదు. ఇది మరొకసారి నా చేత చెప్పించుకోకండి. నన్ను దయచేసి ప్రైజెస్ కోసం అయితే కన్సల్ట్ చెయ్యొద్దు. నేను మరొకసారి చెప్తా ఉన్నాను, ప్రైసెస్ కోసం నన్ను అయితే కన్సల్ట్ చేయొద్దు. నేను మార్కెట్ సంబంధించి అప్డేట్స్ ఇస్తాను అండ్ మార్కెట్ సంబంధించి స్ట్రాటజీస్ ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ అయ్యి మాతో పాటు లాంగ్ టర్మ్ ట్రావెల్ చేయాలి అంటే మీకు మీ యొక్క ప్రొఫైల్ తగ్గట్టు బెటర్ స్ట్రాటజీస్ ప్లానింగ్ అయితే ఇస్తాను. అదైతే మీరు అర్థం చేసుకోండి. మేము ఆల్రెడీ సిల్వర్ 4 లక్షలు కొనేసాము, పడిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, ఈ ప్రాసెస్లో చాలామంది యొక్క మైండ్ సెట్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. సో అది మరొకసారి ఈ సందర్భంలో మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. అండ్ మేము ఇక్కడ ఓన్లీ గోల్డ్ సిల్వర్ అనాలిసిస్ కోసమే కాదు, మా యొక్క మెయిన్ ప్రొఫైల్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఎలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇవన్నీ కూడా మనం చెప్తాము. దాన్ని మీరు అర్థం చేసుకోండి, కేవలం గోల్డ్ సిల్వర్ దగ్గర ఆగిపోవద్దు. సో ఎవరైతే వెల్త్ క్రియేషన్ పట్ల సిన్సియర్గా హానెస్ట్గా ఉంటున్నారో, ఒకవేళ మా యొక్క సర్వీసెస్ సపోర్ట్ కావాలనుకుంటే డెఫినెట్లీ మా యొక్క వాట్సాప్ నెంబర్లో రీచ్ అవ్వండి. మా యొక్క రిస్క్ ప్రొఫైలింగ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు మా యొక్క కన్సల్టేషన్ లేదా గైడెన్స్ అయితే తీసుకోండి. సో అవన్నీ కూడా మీకు ఇదివరకే చెప్పాను, అది మీరు చూడొచ్చు. అండ్ ఫైనల్గా మరొకసారి మీ అందరికీ చెప్పేది ఒకటే, జూలై 28, 29వ తారీఖు రోజుల్లో యుఎస్ ఫెడ్ తన యొక్క ఇంట్రెస్ట్ రేట్లు పెంచదు. అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ షీట్ సంబంధించి ఏదైనా హార్ష్ స్టేట్మెంట్ ఒకవేళ రిలీజ్ చేస్తే అది ఖచ్చితంగా గోల్డ్ సిల్వర్ సంబంధించి నెగిటివ్ ఉంటుంది. నాస్డాక్ ఏ స్టాక్ సంబంధించి కూడా నెగిటివ్ అయితే ఉంటుంది. నేను ఇదివరకే ఒక సందర్భంలో చెప్పాను, నాస్డాక్ మీకు ఆల్మోస్ట్ 30% వరకు కూడా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. ఇప్పటికే అది 20-25% వరకు కరెక్షన్ అయ్యింది. సో ఈ వీక్లో ఒకవేళ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఖచ్చితంగా వస్తే అది నాస్డాక్ అండ్ ఏఏ రిలేటెడ్ స్టాక్స్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఈ సందర్భంలో ఇండియన్ మార్కెట్ మీద ఎటువంటి ఇంపాక్ట్ అయితే ఉంటుందని మనం అనుకుంటే ఇండియన్ మార్కెట్ మీద పెద్ద ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు. యూఎస్ఏ ఫెడ్ కన్నా జపాన్ తీసుకురాబోతున్న ఇంట్రెస్ట్ రేట్లు ఖచ్చితంగా ఇండియా మీద అయితే ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి. అది మనం వేరే సందర్భంలో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోని మనం ముగించాలి అండ్ దాని యొక్క కన్క్లూజన్ మీకు ఇవ్వాలి అనుకుంటే
జూలై 28, 29వ తారీఖు రోజు లేదా ఈ వీక్ మార్కెట్ చాలా వొలటైల్గా ఉండిపోతుంది. గోల్డ్ సిల్వర్లో మీరు చాలా వొలటిలిటీ చూస్తారు. అండ్ కరెక్షన్స్కి ఛాన్సెస్ ఉన్నాయి, పెరగడం కూడా ఛాన్సెస్ 50% ఉన్నాయి. కొత్త డేటా పాయింట్స్ వస్తే మనకు వాట్సాప్ కమ్యూనిటీలో మనం షేర్ చేస్తాము. వీలుంటే ఇక్కడ యూట్యూబ్ కమ్యూనిటీలో కూడా మనం పోస్ట్ అయితే చేస్తాము. దీన్ని మీరు అనాలిసిస్ని సీరియస్గా తీసుకొని ఇది ఒక ప్రొఫెషన్ అండ్ కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ అని అర్థం చేసుకుంటే అది అందరికీ మంచిది. అంతేగాని రేపు తెల్లవారి మార్కెట్ ఎలా ఉండిపోతుంది, ఎల్లుండి తెల్లవారు ఎలా ఉండిపోతుంది అని చెప్పేసి ఇప్పుడే అడిగితే అన్ని వేళలా మనం చెప్పడం అసాధ్యం. అది మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు రాబోతా ఉన్నాను. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.